తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ను సీఎం కేసీఆర్ పునర్వ్యవస్థీకరించనున్నారా? తమ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయనున్నారా అంటే అవుననే అంటున్నాయి టీఆర్ఎస్ వర్గాలు. అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా కేసీఆర్ తన క్యాబినెట్ను ప్రక్షాళన చేస్తారని వార్తలు వస్తున్నాయి. కొత్త టీంతోనే ఆయన ఎన్నికలకు వెళ్తారని తెలుస్తోంది. ఈ ప్రక్షాళనలో అవుట్ ఎవరు, ఇన్ ఎవరు అనే దానిపై కూడా రకరకాలుగా చర్చలు నడుస్తున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి ఎన్నికలు రావడం ఖాయమని ఖచ్చితమైన అంచనాలతో ఉన్న కేసీఆర్ అందుకుగాను తగిన మార్పులు చేర్పులు చేసుకుంటూ ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపగలిగే నేతలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నాటికి వారికి కొంత సమయం కూడా ఉంటేనే వారు ప్రభావితం చేయగలరన్న ఉద్దేశంతో తక్షణ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు దిగుతున్నట్లు సమాచారం. తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగ సంఘాల్లో గట్టి పట్టున్న స్వామిగౌడ్ను మంత్రివర్గంలోకి తీసుకుంటారని, ఆయన కోసం పద్మారావు గౌడ్ను పక్కన పెడతారని సమాచారం. ఇదే సమయంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పేరు కూడా వినిపిస్తోంది. మరోవైపు ఈసారి బడ్జెట్లో తొలిసారి మహిళా బడ్జెట్ ప్రవేశపెడుతుండటంతో అది కూడా మహిళా మంత్రి చేతుల మీదుగా ప్రవేశపెట్టించే ఉద్దేశంతో ఖచ్చితంగా ఒక మహిళను మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది. హోంమంత్రి నాయిని నరసింహారెడ్డిని తప్పించి ఆయన స్థానంలో పద్మదేవేందర్ రెడ్డి లేదా ఉమా మాధవరెడ్డిలను తీసుకోవచ్చని సమాచారం. నల్గొండలో బలం పెంచుకునేందుకు ఉమా మాధవరెడ్డిని తీసుకోవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కొంచెం బలం ఎక్కువ. దీంతో కాంగ్రెస్ కు చెక్ పెట్టేందుకు జిల్లాలో బలమైన నాయకురాలుగా ఉన్న మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డిని మంత్రివర్గంలో తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇటీవలే టీడీపీ నుంచి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ఉమామాధవరెడ్డికి పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆమెను మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత కొద్ది రోజులుగా మంత్రి చందులాల్ పనితీరుపై అసంతృప్తిగా ఉన్న సీఎం కేసీఆర్ ఆయనను తప్పించి చందులాల్ స్థానంలో రెడ్డి నాయక్ను తీసుకునే అవకాశాలున్నాయి. స్వామిగౌడ్ను మంత్రిని చేస్తే శాసనమండలి చైర్మన్ గా ఆయన స్థానంలో పాతూరి సుధాకర్ రెడ్డిని నియమించొచ్చని సమాచారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.